హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కార్తీక దీపం 2 నవవసంతం సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. సీరియల్ తర్వాయి భాగంలోకి వెళ్ళినట్టయితే జ్యోత్స్న గౌతమ్ల నిశ్చితార్థానికి కాంచన వాళ్ళను పిలుద్దామని దశరథ్ శివనారాయణను అడుగుతాడు. అక్కడే సుమిత్ర, పారిజాతం, జ్యోత్స్నలు కూడా ఉంటారు. అయితే శివనారాయణ అందుకు ఒప్పుకోడు. నాకు ఒక్కడే కొడుకు, ఒక్కడే మనవరాలు, ఇంకెవరిని పిలవాల్సిన అవసరం లేదని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు. ఇక దాంతో దశరథ్ సుమిత్రలు బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటారు. సుమిత్ర దశరథ్ బాధపడుతుంటే అక్కడే ఉన్న పారు, జ్యోత్స్న కూడా బాధపడ్డట్టు నటిస్తారు. సుమిత్ర అంటుంది, మావయ్య చేసింది కరెక్టే అంటుంది. అయితే జ్యోత్స్న మంచిదానిలా మారిపోయినట్లు నటిస్తుంది కాబట్టి చాలా ఎమోషనల్గా, ఆగు మమ్మీ, నువ్వు నా పెళ్ళికి నిశ్చితార్థానికి అత్తయ్య కుటుంబం రావాలని మమ్మీ డాడీ ఇద్దరు కోరుకుంటున్నారు అనుకుంటూ, మమ్మీ బాధపడొద్దు, నేను తాతయ్యతో మాట్లాడతాను, తాతయ్యను ఏదోలాగా ఒప్పిస్తాను అని జ్యోత్స్న సుమిత్రకు మాటిస్తుంది. దాంతో చాలా సంబూరపడుతుంది సుమిత్ర. థ్యాంక్ యూ జ్యోత్స్న అంటూ తల నిమురుతుంది జ్యోత్స్న. ఇక సుమిత్ర, దశరథులు ఇద్దరు కలిసి గదిలోకి వెళ్ళి, పెద్ద అయినా కాదన్నాక కాంచన కుటుంబాన్ని ఎలా పెళ్ళికి పిలవగలమండి అంటుంది సుమిత్ర. బాధపడుతూ ఉంటారు వాళ్ళిద్దరూ. అప్పుడే సుమిత్ర దశరథ్తో, మీ చెల్లెలకి ఫోన్ చేసి మాట్లాడండి అంటుంది. ఫోన్ కలిపి ఇస్తుంది సుమిత్ర. వద్దు, పిలవద్దు అన్నాక ఏమని మాట్లాడాలి అని దశరథ్ కంగారు పడేలోపే కాంచన ఫోన్ ఎత్తుతుంది. అన్నయ్య అంటుంది. జ్యోత్స్నకు పెళ్ళి కుదిరిందట కదా, చాలా సంతోషం అన్నయ్య. జ్యోత్స్న వచ్చి చెప్పింది. ఆడపిల్ల పెళ్ళి అనుకుంటే ఇల్లు ఎంత సందడిగా మారుతుందో నాకు తెలుసు అన్నయ్య అంటూ ప్రేమగా మాట్లాడేస్తుంది కాంచన. ఇక ఏదో చెప్పబోతుంటే కాంచన మాట దాటేసి, అవన్నీ ఇప్పుడు ఎందుకులే అన్నయ్య, జరిగినవన్నీ ఏవి మాట్లాడుకోవద్దు అంటూ మాట్లాడుతుంది కాంచన. అయితే ఇప్పుడు కార్తీక్ దీప వెనక నుంచి వచ్చి కాంచన మాటలు వింటూ ఉంటాడు. నా మీద ఏ రకంగానూ కోపం లేదా చెల్లమ్మ అంటాడు దశరథ్. లేదు అన్నయ్య, నువ్వు చెప్పిన దానికి నాకు నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా, అది నాకు చాలు అంటుంది కాంచన కన్నీళ్లు తుడుచుకుంటూ. అది చూసిన దీపం, అంటే కాంచన గారు సంతోషంగా లేరు అని అనుకుంటుంది. బాధపడుతున్నారేమో నేను నన్ను పెళ్లి చేసుకున్నందుకు అని అనుకుంటుంది దీప. అప్పుడు దశరథ్ ఆస్తిలో సగభాగం అని అనబోతుండగానే, వద్దు అన్నయ్య, నువ్వు నాకు ఇంకేం చెప్పొద్దు, దాని గురించే అసలు మాట్లాడొద్దు, నాకు ఇష్టం లేదు అవును అని చెప్తుంది కాంచన. అవును అన్నయ్య, నువ్వు నన్ను పిలవడానికి ఫోన్ చేశావా, లేక సంబంధం కుదిరిందని చెప్పడానికి చేశావా అంటుంది కాంచన. దాంతో దశరథ్ మౌనంగా ఉండిపోతాడు. అర్థమైందన్నయ్య, నాతో మాట్లాడినట్టు నాన్నకు చెప్పొద్దు, బాధపడతాడు అని అంటుంది కాంచన అని ఫోన్ పెట్టేస్తుంది ఏడుస్తూ. దాంతో దశరథ్ అల్లాడిపోతాడు. నా వల్ల కావడం లేదు సుమిత్ర అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. సుమిత్ర మాత్రం దశరథ్కు ధైర్యం చెప్తుంది. మీరు బాధపడకండి, మన జ్యోత్స్న మావయ్య గారితో మాట్లాడతాను అంది కదా, ఇంకెందుకు సమస్య అని సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుంది. చాలా బాధగా ఉంది సుమిత్ర. ఏది ఏమైనా నా కూతురు నిశ్చితార్థానికైతే నా చెల్లెలు వచ్చి అక్షింతలు వేయాల్సిందే అంటాడు. ఇక కాంచన కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే కార్తీక్ కాంచనను నిలదీస్తాడు. ఎంతమ్మా, నీ మేనకోడలను ఈ ఇంటి కోడలు కాలేదనా బాధపడుతున్నావు అంటాడు. నేనేంటో తెలియదా నీకు, అన్నయ్య గతాన్నే గుర్తు చేయబోయాడు, అందుకే నేను అలా మాట్లాడాను అని సర్ది చెప్తుంది కార్తీక్కి. దాంతో కార్తీక్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక దీపతో కాంచన అంటుంది, మీ నాన్న కుబేర్ కూడా నాకు అన్నయ్యే దీప, నువ్వు నా మేనకోడలువే దీప అని చెప్తుంది. ఇక దీప కన్నీళ్లతో, అమ్మ, మీరు మీ మేనకోడల్ని చేసుకోలేకపోయినందుకు చాలా బాధపడుతున్నారు కదా అంటే, అయ్యో దీప, లేదు, వాడు సంతోషమే నాకు ముఖ్యం, అయినా నువ్వు నా మేనకోడలువే, నాకు నా దశరథ్ అన్నయ్య దాసు అన్నయ్యతో పాటు మీ నాన్న కుబేర్ కూడా అన్నయ్యే, అలా చూస్తే నువ్వు నా మేనకోడలువే కదా అంటూ ఏదో మాట్లాడేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయితే కాంచన బాధను దీప గ్రహిస్తుంది. మరోవైపు పారును తీసుకొని జ్యోత్స్న కారులో బయటికి బయలుదేరుతుంది. సత్యరాజ్ రెస్టారెంట్ దగ్గర కారు ఆపుతుంది. ఇక జ్యోత్స్న కూల్గా, గ్రాని, మన నిశ్చితార్థానికి బావ రెస్టారెంట్లోనే క్యాటరింగ్ మాట్లాడి రాపో అంటుంది. ఏంటి ఇది, పాపాలన్నీ నాతోనే చేయాలని ఫిక్స్ అయ్యావా ఏంటి అంటున్నావు అని పారిజాతం కంగారు పడుతుంది.
ఇది పాపం కాదు గ్రాని అంటే నిశ్చితార్థానికి బావకు బేరం ఇస్తున్నాను అంతే కదా వెళ్ళు అంటుంది జ్యోత్స్న. నువ్వు ఎందుకు చేస్తున్నావో నాకు తెలుసులే అంటుంది పారిజాతం. ఇష్టంగా టైం వేస్ట్ చేయొద్దు గ్రాని, బావ వాళ్ళు వచ్చేలోపు వెళ్ళి వచ్చేయి అంటుంది జ్యోత్స్న. దాంతో పారిజాతం ఇష్టం లేకపోయినా లోపలికి వెళ్ళి మేనేజర్తో డీల్ కుదుర్చుకొని మొత్తం పేమెంట్ కట్టేసి అడ్రస్ ఫోన్ నంబర్ ఇచ్చేసి వస్తుంది పారిజాతం. ఇక పారిజాతం పేమెంట్ చేసేసి మేనేజర్కి డీటెయిల్స్ ఇచ్చేలోపు కార్తీక్, దీప సైకిల్ మీద ఆ హోటల్కి వస్తుంటారు. వాళ్ళని చూసి జ్యోత్స్న కారులోంచి చూసి కంగారు పడుతుంది. పారు జాగ్రత్తగా తప్పించుకొని వెళ్తుందా లేక వాళ్లకు ఎదురు పడుతుందా అనేది చూస్తుంది జ్యోత్స్న. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.